నిత్యం వేకువనే ఈనాడు రూపంలో ఆయన ఇంటింటికి ఉషాకిరణాలు ప్రసరింపచేస్తారు. వాటి ద్వారా తిమిరాన్ని సంహరిస్తారు. ఆ కిరణాలతోనే చైతన్య దీపాలు వెలిగిస్తారు. మౌనంగా ప్రబోధాలు వినిపిస్తారు. ఆయన మరెవరో కాదు, మీడియా మొఘల్, ద వన్ అండ్ ఓన్లీ రామోజీరావు. నిత్యం ఉషోదయంతో సత్యం నినదించాలన్న ఆయన సంకల్పమే తెలుగు లోగిళ్ల ముందు వేకువనే వచ్చి పలకరిస్తుంది ఈనాడు పత్రిక. ఏ పంట ఎప్పుడు వేయాలి, దాన్ని ఎలా సంరక్షించుకోవాలో చెప్పడానికి నెల నెల అన్నదాత రెడీ అవుతుంది. చుట్టూ ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చూపెడుతుంది ఈటీవీ. పాశ్చాత్య మోజులో పడి మాతృభాషను మర్చిపోతున్న తరాన్ని తట్టిలేపుతుంది తెలుగు వెలుగు. మడిసన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్న వినోదాన్ని పంచింది సితార. ఇవన్నీ రామోజీరావు మానస పుత్రికలే. కాలానికి అనుగుణంగా మారుతూ అన్ని వయస్సుల వారిని అలరించడమే కాక తెలుగు జాతిని తన అక్షర సమరం ద్వారా చైతన్యపరిచారు రామోజీరావు. దివికేగిన ఆ మహనీయుని స్మృతిలో అక్షరాలకు ఆయన కట్టిన పట్టం గురించి ఓ 4 మాటలు. నేను, మీరు ముసలివాళ్లం కావచ్చు, కానీ పత్రిక ముసలిది కావటానికి వీల్లేదు. అదెప్పుడు నిత్య యవ్వనంతోనే ఉండాలి అని ఓ సందర్భంలో రామోజీరావు చెప్పిన మాట పత్రికా రచన పట్ల ఆయన దృక్పథమేంటో అర్థమవుతుంది. వ్యాఖ్యానంతో కూడిన పత్రికా రచన ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతి. ప్రజా ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే వ్యాఖ్యలు జోడించడంలో తప్పేమీ లేదు. ప్రజల విచక్షణ, జ్ఞానం, శక్తి వీటిని బట్టి వ్యాఖ్యల ప్రభావం ఉంటుంది. కాని కేవలం వార్తలతోనే జనం ప్రభావితం అవుతారంటే నమ్మను అని మరో సందర్భంలో కుండ బద్దలు కొట్టారు రామోజీరావు. ప్రజల ప్రయోజనం ముందు, రాష్ట్ర ప్రయోజనం ముందు వ్యక్తుల ప్రయోజనం చాలా తక్కువ. ఈ రెండింటికి మధ్య తేడా వస్తే నా ప్రాధాన్యత ఎప్పుడూ ప్రజల వైపే అని ఇంకో సందర్భంలో తన ఆధ్వర్యంలో నడిచే ఈనాడు పత్రికా వైఖరేంటో చాలా చాలా స్పష్టంగా చెప్పేశారు రామోజీరావు. ఈ 3 ఉదాహరణలతో పత్రికాధిపతిగా రామోజీరావు అంటే ఏమిటో ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఆ రోజు ప్రారంభించింది మనం ఒకసారి చూస్తే మార్గదర్శితో ప్రారంభించి, మార్గదర్శి అయిన తర్వాత ఈనాడు ప్రారంభించి, అదే మాదిరిగా ప్రజా చైతన్యాన్ని మనం చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంట్లో కూడా నిద్ర లేస్తానే ఈనాడు చదివితే తప్ప బయట వచ్చే పరిస్థితి ఉండదు. అంటే ఆ విధంగా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి కానీ, విజ్ఞానవంతులు చేయడానికి కానీ అనునిత్యం సాధన చేశాడు. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలోని మధ్యతరగతి కుటుంబంలో 1936 నవంబర్ 16న పుట్టిన రామోజీరావు బిఎస్సీ దాకా చదివారు. పెళ్లికి ముందు, తర్వాత రకరకాల ఉద్యోగాలు చేసి కొన్ని రకాల బిజినెస్లు కూడా ప్రారంభించిన రామోజీరావు 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. స్వయంగా రైతు కుటుంబానికి చెందిన రామోజీరావు రైతులకు కరదీపికగా ఉండేలా అన్నదాతను తీర్చిదిద్దాడు. అలా అక్షర యాత్ర మొదలుపెట్టిన రామోజీరావు ఆ తరువాత 1974లో విశాఖ కేంద్రంగా ఈనాడు దినపత్రికను ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఈనాడు తొలినాళ్లలోనే పెద్ద సంచలనమైంది. విశాఖలో ఈనాడు ప్రారంభించిన ఏడాది తర్వాత హైదరాబాద్ కేంద్రంగా ఈనాడు పత్రిక ప్రచురించడం ప్రారంభమైంది. ఒక రంగాన్ని ఎంచుకొని నిజాయితీగా కొన్నాళ్లు కష్టపడి పనిచేస్తే అగ్రస్థానం అందుకోవచ్చు. అయితే ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. 50 ఏండ్ల క్రితం ప్రారంభించిన ఈనాడు పత్రిక నేటికి అగ్రస్థానంలో కొనసాగటం వెనుక రామోజీరావు నిరంతర కృషి దాగున్నది. తెలుగు దినపత్రికల చరిత్రలో ఈనాడు ప్రస్థానం కేస్ స్టడీ అంటే అతిశయోక్తి కాదు. అన్నదాత ఈనాడుతోనే రామోజీరావు తన అక్షర సమరాన్ని ఆపలేదు. తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసేందుకు, పలు భాషలకు చెందిన సాహిత్యాన్ని తెలుగు నేలకు పరిచయం చేసేందుకు నడుం బిగించారు. 1978లో చతుర, విపుల మాస పత్రికలను తన మానస పుత్రికలుగా తెలుగువారికి పరిచయం చేశారు.
ఎందరో ప్రముఖ రచయితల నవలలను చతురలో ప్రచురించడమే కాక మరెందరో ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించారు. అలా తెలుగువారి లోగిళ్లలో చతుర ఒక ఆత్మీయ బంధువై కూర్చుంది. ఇక విపుల పత్రిక తెలుగు సాహిత్యంలో అప్పటిదాకా లేని వినూత్న ప్రక్రియ. దేశంలోని ఇతర భాషా సాహిత్యాల్లో గొప్పగా ఉన్న కథలను ఏరికోరి తెలుగు అనువాదులుగా మలిచి మనకందించారు రామోజీరావు. దీనివల్ల దేశ సాహిత్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి, అవగాహన కల్పించుకోవడానికి, అనుసరించడానికి వీలుపడింది. తన పత్రిక ఈనాడు ద్వారా ఎన్నో సామాజిక ఉద్యమాలకు ఊపిర్లు ఊదారు రామోజీరావు. నెల్లూరు దూబగుంట కేంద్రంగా మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం ఉప్పొంగి దావాణలమై మద్య నిషేధం విధించేదాకా అలు పెరగకుండా పోరు సల్పింది ఈనాడు దినపత్రిక. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఎంతటి రాజకీయ నాయకులనైనా, ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను సైతం విమర్శించడంలో ఈనాడు ఏనాడు వెనక్కి తగ్గలేదు. అలా ఆ పత్రికకు ధైర్యాన్ని కల్పించింది దాని యజమాని రామోజీరావే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈనాడు ద్వారా తాను చేస్తున్న అక్షర యజ్ఞానికి అవసరమైన అక్షర యోధులను తయారు చేయాలని కూడా మొట్టమొదట సంకల్పించిన వారు రామోజీరావు. అలా ఆయన ఆలోచనల్లోంచి పుట్టిందే ఈనాడు జర్నలిజం స్కూల్. 1990లో ప్రారంభమైన ఈ స్కూల్లో శిక్షణ పొంది ఎంతో మంది జర్నలిజాన్ని వృత్తిగా చేసుకుని ఎంతో ఎత్తులకు ఎదిగిన వారున్నారు. వారందరూ చెప్పేది ఒకే ఒక్క మాట: ఈనాడు అంటే రామోజీరావు, రామోజీరావు అంటే క్రమశిక్షణ, విలువలు. ఒకసారి ఆ సంస్థలో ఉద్యోగులంతా చేరితే ఇక ప్రభుత్వ ఉద్యోగం దొరికినట్లేనని చాలా మంది భావిస్తుంటారు. ఉద్యోగుల జీవితాలకు అంతటి భరోసాను కల్పించారు రామోజీరావు. తన సంస్థలో వేలాది మందికి జీవనోపాధి కల్పించిన ధన్య జీవి రామోజీరావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ఎక్కడైనా సరే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఏ జర్నలిస్ట్ ఉన్నా అది ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చే రూట్స్ దానికి ఉంటాయి. అలాంటి కొన్ని వేలాది మంది జర్నలిస్టులని తెలుగు రాష్ట్రాలకు అందించిన మహానుభావులు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కూడా ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ డెవలప్ చేశారంటే అది హైదరాబాద్లో ఎంత అద్భుతంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉందంటే ఆయన కాంట్రిబ్యూషన్ చెప్పలేను. ట్రెండ్ను క్యాచ్ చేయకపోతే వెనకపడిపోతాం అన్న సంగతి రామోజీరావుకు బాగా తెలుసు. అందుకే అందరికన్నా ముందే ఆయన ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోకి ప్రవేశించారు. ఈటీవీని ప్రారంభించారు. అప్పటి రోజుల్లో 4 సార్లు మాత్రమే వార్తలు ప్రసారమయ్యేవి. అవి కూడా శ్రీలంకలోని కొలంబోలో ఎర్త్ స్టేషన్ నుంచి ప్రసారమయ్యేవి. ప్రతిరోజు ఇక్కడ తయారు చేసిన న్యూస్ బులెటిన్లను క్యాసెట్ల రూపంలో రికార్డ్ చేసి ఎయిర్ చేసే సమయంలోగా ఏరోప్లేన్ల ద్వారా క్యాసెట్లను శ్రీలంకకు పంపి టెలికాస్ట్ చేసేవారు. ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదైనా మార్పును అందిపుచ్చుకోవడానికి ఆయన తర్వాతే ఎవరైనా, అది ఆనాడైనా ఈనాడైనా అన్నట్టుండేది ఆయన వ్యవహార శైలి. రైతులకు అన్నదాత, సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల అవసరాల కోసం ఈనాడు దినపత్రిక స్థాపించి విజయవంతంగా నడిపించిన రామోజీరావు సినీ ప్రియుల కోసం కూడా ఓ పత్రికను నడిపారు. సితారా పేరుతో అప్పట్లో ఈ సినీ మ్యాగజైన్ ఓ సెన్సేషన్. సినిమాలకు సంబంధించిన అన్ని రకాల వార్తలకు సితారా కేర్ ఆఫ్ గా ఉండేది. సితారా తెలుగు ప్రజలకు ఎంతో వినోదాన్ని పంచింది. పేపర్, మీడియాతోనే ఆగిపోని రామోజీరావు కాలానుగుణంగా డిజిటల్ రంగంలో కూడా దూకారు. ఈటీవీ భారత్ పేరిట మొబైల్ న్యూస్ యాప్ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. భారతదేశంలోని వివిధ భాషల్లో ఈటీవీ భారత్ను ప్రారంభించి అన్ని రాష్ట్రాల ప్రజలకు చేరువయ్యారు రామోజీరావు. ఆయన ప్రస్థానం మొత్తం ఆలకించిన వారికి ఆయన ఎంత గొప్ప విజనరీనో సులభంగా అర్థమవుతుంది. అలాంటి వ్యక్తి మరొకరిని మనం ఇప్పటిదాకా చూడలేదు అన్నది అతిశయోక్తి కాదు. బహుముఖ సాధన, కఠోర శ్రమ ఇవే రామోజీ అస్త్రాలు. నలుగురు నడిచిన బాట ఆయనకసలు నచ్చేదే కాదు. కొత్త దారులు వెతుక్కోవడం లేదా సృష్టించడం ఆయన నైజం. లక్ష్య సాధనకు నిరంతరంగా కష్టపడే మనస్తత్వం ఉండడం వల్లే మీడియా మహాసామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. తన అక్షరాల ద్వారా తెలుగువారిని సుసంపన్నులను చేయడమేగాక వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
పనిలోనే విశ్రాంతి వెతుక్కునే ఆ కృషీవలుడు చివరి శ్వాస దాకా అదే స్ఫూర్తితో జీవించారు. తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మకుటం లేని మహారాజుగా వెలుగొందారని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొనడం అక్షర సత్యం. భావితరాల పత్రికాధిపతులకు, జర్నలిస్టులకు ఆయన మార్గదర్శి అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగువారి నుడికారానికి కొత్త ఒరవడిని సృష్టించిన రామోజీరావు తేనెలాంటి అమ్మ భాషను బతికించుకోవడానికి ఆఖరి నిమిషం దాకా పోరాటం చేస్తూనే వచ్చారు. ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.